మీరు చూస్తున్నారా? నేను ఒక నూతన క్రియను జరిగిస్తున్నాను. దాన్ని మీరు ఆలోచింపరా? దాన్ని మీరు గ్రహించరా? దాన్ని మీరు చూడరా? కానీ విని ఎరుగని కార్యాలు మీ ఎడల చేయబోతున్నారు. మీరు చూడరా? ఇదే రక్షణ దినం. కన్ఫెస్, ఒప్పుకోండి, విడిచిపెట్టండి. దేవుడు అంటున్నాడు, ఐ విల్ ఓపెన్ గేట్స్, ఐ విల్ ఓపెన్ డోర్స్. నేను నూతన తలుపును, నూతన అవకాశం నేను ఇస్తాను. అండ్ కెన్ యూ సే ఐ విల్ లెట్ గో. ఇది వదిలిపెడతానయ్యా, ఇది వద్దంటే ఇది చేయనయ్యా, ఇది నీకు ఇష్టం లేదంటే ఇది చేయనయ్యా. నా గొర్రెలు నా స్వరము వెంటే, అంటే ఆయన ఎక్కడ తిప్పితే అక్కడ వెళ్తాయి. ఆయన ఏ మార్గంలో నడిపిస్తే అక్కడ ఆ మార్గంలోకి వెళ్తాయి. నీ గురించిన, నీ జీవితం గురించిన ఉద్దేశం నేను ఎరుగుతాను. అవి అన్ని మేలుకే కానీ కీడుకి కాదంటాడు. ఒకవేళ తప్పు మార్గం ఉన్నప్పటికీ నీ దేవుని అడగండి, ప్రభు యేసు నా రక్షక, నన్ను సరైన మార్గంలోకి నడిపించయ్యా, రీకాలిబ్రేట్ మై లైఫ్, మరలా మార్గంలోకి నడిపించయ్యా అని అడిగితే తప్పకుండా నడిపిస్తాను. ఇక్కడ ఆ పట్టణ అన్ని వదులుకో, పాత జీవితం వదులుకొని నేను నడిపించే మార్గానికి రా. నమ్మిన ప్రతి వానికి చేరుకున్నట్టు మీరు నమ్ముతున్నారా? దేవుడు మన జీవితంలో అంటాడు, గెట్ అప్ ఫ్రమ్ యర్ పాస్ట్ లైఫ్, గెట్ అప్ ఫ్రమ్ యర్ కంప్లైనింగ్ లైఫ్. మనం కూడా కొండాలు చెప్తూ నేరారోపణ చేస్తూ వీరి వల్ల వారి వల్ల అని చెప్తున్నట్లయితే మనం వాడి సంతానం లాగా వాడితోటి ఏకీభవిస్తుంది. జాగ్రత్త.